మనం ఈరోజు రిఫ్లెక్టింగ్ బ్యాక్ ఆన్ 2024. సో 2024లో మనం ఏం చేసాము, 2025లో ఏం చేయాలనుకుంటున్నాము, అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. చాలా వీడియోస్ చూసుంటాము. ఇయర్ ఎండ్ అండ్ న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే లాస్ట్ ఇయర్ ఇవి చేసాము అవి చేసాము అని లాట్ ఆఫ్ వీడియోస్, నా వీడియోస్ కూడా చూసుంటారు. ఈ ఈవెంట్స్ అటెండ్ అయ్యాను అండ్ సెలబ్రేషన్స్, ఏ ప్లేసెస్ ట్రావెల్ చేశాను అవన్నీ వీడియోస్ పెట్టాను. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ మెనీ సక్సెస్ఫుల్ పీపుల్, ఎందుకు చేస్తున్నారు అనే దాని గురించి క్లియర్గా అర్థం చేసుకున్నాం. న్యూ ఇయర్ అనగానే ఎందుకు న్యూ ఇయర్లోనే ఇవన్నీ చేస్తున్నాము, రిజల్యూషన్స్ ఇవన్నీ అంటే 1 ఇయర్ ఒక మంచి పీరియడ్, మనం ఏం చేసాము అనేది వెళ్ళి చూసుకోవడానికి సరిపడేంత పీరియడ్. అదే 1 వీక్ 1 మంత్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ పీరియడ్లో మళ్ళీ వెళ్ళి బ్యాక్ చెక్ చేసుకోవడం కంటే 1 ఇయర్ ఇస్ అ సఫిషియంట్ పీరియడ్. సో సరిపోతుంది మనకి ఏం చేసాం అనేది రిఫ్లెక్ట్ బ్యాక్ చేయడానికి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ ఇయర్ గోల్స్లో పెట్టుకున్నాను, ఇయర్ కొంచెం ఎక్కువ ట్రావెల్ చేయాలి, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అని. స్పిరిచువల్ ప్లేసెస్ చాలా విజిట్ చేశాను. కాశీ, అయోధ్య, నైమిసారణ్యం, చిలకల్పూడి, విజయవాడ దుర్గా టెంపుల్. సో ఇవన్నీ టెంపుల్స్ విజిట్ చేశాను. ఐ థింక్ నేను ఇప్పటిదాకా ఏ ఇయర్ ఇంత ట్రావెల్ చేయలేదు. సో 4 ఈవెంట్స్ అటెండ్ అయ్యాను. ఒకటి అహ్మదాబాద్లో, ఒకటి పూణేలో, ఒకటి హైదరాబాద్లో, ఒకటి గోవాలో. సో ఇవన్నీ ఎందుకు అంటే, సో లాస్ట్ ఇయర్ నేను ఏం నేర్చుకున్నాను అండ్ ఎలా ఎంజాయ్ చేశాను. సో దానివల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నాకు ఫోకస్ దేని మీద ఉండాలి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవడానికి పనికొస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఏం చేశాము అనేది, ఏమైనా కొత్తగా నేర్చుకున్నామా, ఇలాంటివన్నీ రిఫ్లెక్ట్ బ్యాక్ చేయడానికి 2024 మన లాస్ట్ ఇయర్లో ఏం చేశామనేది చెక్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నేను ఎంత ఇంప్రూవ్ అయ్యాను. జనరల్గా సక్సెస్ని చాలామంది ఓన్లీ మానిటరీ టర్మ్స్లో చెక్ చేసుకుంటున్నారు. అంటే డబ్బుల రూపంగాను, సంపాదన రూపంగాను ఏం సంపాదించాను అనేది చెక్ చేసుకుంటున్నారు. కానీ మన లైఫ్లో అన్ని ఏరియాస్, ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నిట్లోనూ మనం ఏమి నేర్చుకున్నాము, ఎంత గ్రో అయ్యాము అనేది చెక్ చేసుకోవడానికి ఇది చాలా రైట్ పాయింట్. ఇప్పటిదాకా కనుక 2025లో ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోకపోతే ప్లాన్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం ఏం చేయాలి అనే క్లారిటీ ఉన్నప్పుడు కొంచెం బాగా చేస్తాం. ఎందుకంటే లాస్ట్ ఇయరే అనుకున్నాను నేను ట్రావెల్ అని, ఇంతకుముందు ఎప్పుడూ అనుకోలేదు, అందుకే చేయలేదు. అలాగే ఈ ఇయర్ ఫోకస్ ఏంటి అంటే, సోషల్ మీడియాలో ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నా గోల్. దాట్ ఈస్ థీమ్ ఫర్ దిస్ ఇయర్. సో మీరు కూడా ఈ ఇయర్ ఏం చేయాలి అనేది క్లియర్గా రాసుకుంటే, ఒక పేపర్ మీద ఆర్ ఒక బుక్ పెట్టుకొని గోల్స్ ఏంటి ఇయర్కి అనేవి రాసుకుంటే మనం వాటికి ఈజీగా దగ్గరగా వెళ్తాం. ఎందుకంటే మనం అది రాసినప్పుడు మనకి ఇంకా క్లియర్గా మన మైండ్కి తెలుస్తుంది దట్ దిస్ ఈజ్ మై ఫోకస్ దిస్ ఇయర్ అని. కాబట్టి తప్పకుండా గోల్స్ని రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది చాలా హెల్ప్ చేసింది నాకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. అండ్ 2024 నాకు చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకంటే నేను బుక్ పబ్లిష్ చేశాను, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, అచీవ్మెంట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పచ్చు. అండ్ ట్రావెల్ కూడా, చాలా ఈవెంట్స్, చాలా నేర్చుకున్నాను న్యూ థింగ్స్, అండ్ హెల్త్లో ఇంప్రూవ్ చేసుకున్నాను. సో ఇంకొక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే, మనం ఎంత గ్రో అయ్యామో అనేది చెక్ చేసుకున్నప్పుడు అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ ద లైఫ్ చూసుకోవాలి. ఏంటి మన ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ అంటే, హెల్త్, తర్వాత మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, బోత్ ద థింగ్స్. అంటే మన ఎమోషనల్గా ఎలా ఉంటున్నాము, కోపం తగ్గించుకున్నామా, ఇలాంటివి కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత రిలేషన్షిప్స్లో ఎలా ఉన్నాము, లాస్ట్ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ ఉందా. తర్వాత స్పిరిచువాలిటీ,
మన పర్సనల్ గ్రోత్ ఎలా ఉంది, అండ్ సోషల్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, ఇలా అన్ని ఏరియాస్లోనూ మనం గ్రో అయ్యామా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ హెల్త్ కూడా ఫోకస్ చేయాలి అనుకున్నాను. పెద్ద పెద్ద స్టెప్స్ ఎక్కువేం తీసుకోలేదు, కానీ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి వెళ్ళి ఒక 15 days ఉన్నాను. చాలా విషయాలు తెలుసుకున్నాను, అందులో కొన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. సో మీ లైఫ్లో ఏ ఏరియాస్ మీకు ఇంపార్టెంట్, ఇప్పుడు ఏ ఏరియాస్లో మీరు కొంచెం తక్కువగా ఉన్నారో అబ్జర్వ్ చేసుకొని వాటి మీద ఫోకస్ చేసి 2025లో కొంచెం గోల్స్ సెట్ చేసుకుంటే అందులో మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ అది మీకు నెక్స్ట్ ఇయర్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఎంత గ్రో అయ్యామనేది చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. అందరూ ట్రై చేయండి తప్పకుండా, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు లాస్ట్ 2 years నుంచే తెలిసింది. అండ్ ఇది చేయడం స్టార్ట్ చేశాక ఈ 2 yearsలో ఎంత గ్రో అయ్యానో అది మేబీ ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ. మీరు ఆల్రెడీ ఆ డిఫరెన్స్ చూసుంటారు నాకు తెలిసిన వాళ్ళు. తప్పకుండా ట్రై చేయండి, అండ్ ట్రై చేసి రిజల్ట్స్ వచ్చినప్పుడు నాతో షేర్ చేసుకోండి. అండ్ దట్ విల్ గివ్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ.